హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందనమాట. పీడీఎఫ్ కాపీల రూపంలో. సో, 4 పుస్తకాలు కేవలం రూ. 51 మాత్రమేననమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందుట్లో కనపడిన పంచపక్షి శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయనమాట. సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజి. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య కుకుడు శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుందనమాట. పంచపక్షి శాస్త్రం 250 వరకు ఉంటది. సో, ఈ చిన్న పుస్తకాలు రూ. 20, రూ. 25 అలా ఉంటాయనమాట. సో, కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు రూ. 51కి ఇవ్వటం జరుగుతుంది. కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. ఉదయం 6-8 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగుపెట్టి కావసంగసరికి పెసర పసింగల్ నెవలికి కిరణ్ ముసుగుపెట్టి కావసంగనమాట. సో, అదే మిగతా గలిసరంగసరికి కోడి నెమలి పింగళ, కోడిపోల, తెల్ల కక్కిర, తెల్ల నెమిలి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి, కాకిడాగ పర్ల, కాకిడాగ, పసింకాకి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సంగసరికి బోర పీకల గల నెమిలి పింగళ అని ముసుగు పెట్టుకోవాల్సంగనమాట. సో, అదే మిగతా గజరంగుల సరికి నల్ల కాకి, 9 కాకి, నల్ల సవల, నల్లకట్ట రసంగి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, సేతువ, తెల్ల నెమిలి, కోడి మేళ అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా తర్వాత 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టి కావాల్సంగా వచ్చేసరికి పసింగల కోడి రసంగి డ్యాగ అని ముసుగు పెట్టి కావాల్సంగా అనమాట. సో, అదే కూడా తగ్గసరంగా వచ్చేసరికి కోడి డ్యాగ, కోడి రసంగి, కోడి మిరపండు డ్యాగ, కోడి ఎరమేల, కోడి ఎరకెక్కర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా లాసింగ్ కలిసేసరికి బోర్ పిక్కల గలబ్రాసు, గెట్టి నెమలి పింగళ, కాకిడాగ, నల్లకట్ట రసంగి అనేవి లాస్ చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి తెల్ల నెమిలి పింగళ అని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో, అదే విధంగా గజరంగం వచ్చరికి నెమిలి కక్కిర, తెల్ల పింగళ, నెమిలి పింగళ, బ్రష్, నెమిలి మేల అని కూడా చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింకలు వచ్చేసరికి కోడి డాగ, కోడి రసంగి, మిరపండు డాగ, ఎర్ర డాగ, ఎర్ర మేల అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం ఉండే ఒకటి మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల పచ్చకాయ డాగ అని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే విధంగా గజరంగసరికి కాకి డాగ, నల్ల కాకి డాగ, పసింగ్ కాకి డాగ, నల్ల కాకి, పసింగ్ కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి ఎర్రమేల, కోడి నెమిలి, తెల్ల కోడి, తెల్ల పొలాలను లాస్ అవుతూ చూసే అవకాశం ఉండే ఒకటి మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1-1:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి నల్ల కక్కిర అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే కూడా తగ్గ సరికి కోడి కాకి, కోడి నెమిలి, నెమిలి కక్కిర, పాల బ్రాసు, సేతు అని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల సవల, నల్లకట్ట రసంగి, కాకిడాగ, నల్లకాకి లాస్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-2:45 మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కాకినేని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే కూడా తగ్గ సరికి నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట బ్రాసు, 9 కాకి, పసింగ్ కాకి అనేవి వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి నెమలి పింగళ, పాల బ్రాసు, కోడిపొల, తెల్ల కక్కిరని లాస్ చూసే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-3:45 మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి డాగ ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే కూడా తగ్గ వచ్చరికి పసిమి రసంగి డాగ, పసిమి మిరపండు డాగ, ఎర్ర డాగ, కోడి ఎర్రమేల అని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి, కాకి డాగ, నల్లమేల, నల్లపూల, నల్లబొట్ల సేతు అని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 3-3:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి పెసర, పసుపు, పసింగల నెమిలి కక్కిరని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే విధంగా కేసరంగుల వచ్చరికి తెల్ల నెమిలి, పాల బ్రాసు, నెమిలి డాగ, నెమిలి పింగళ గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి గౌడు కోడి ఎర్రడాగ, గౌడు కోడి ఎర్రమేల, గౌడు కోడి మిరపండాగ, గౌడు గరుడు మేల, పచ్చకాకనివి లాస్ అవుతూ చూసే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కాకి డాగ ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే కూడా తగిలిసరికి నల్ల కాకి డాగ, పసింకాకి, పసుపచ్చ కాకి, ఎర్ర కాకి అనేవి వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి ఎర్రడాగ, కోడి ఎర్రమేల, మిరపండు డాగ, గరుడు మేల, గేరువాని లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో అయితే మనము చూడవచ్చు.